71 ఎకరాల భూమి లీజుకి ఇచ్చేస్తున్నారు, అన్యాక్రాంతం అయిపోతుంది అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? గోవర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. రాత్రి దొంగ జీవాలు ఇచ్చేసి మీలాంటి దౌర్జన్యకారులు, మీకు ఒత్తాసు పలికేటువంటి భూ కబ్జాదారులు ఇచ్చేసేదానికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వఫ్ ఆస్తుల గురించి మాట్లాడే హక్కు ఉందా? బాధ్యత ఉందా? అసలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయాన ఆయన ఇన్స్టిట్యూషనే వఫ్ ఆస్తిని ఆక్రమించుకొని చేసి పెట్టున్నాడు. 459/1/1 సర్వే నెంబర్ 1 ఎకరా 83 సెంట్లు వాపేట్లో ఉన్నటువంటి అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకి సంబంధించిన వఫ్ నోటిఫైడ్ అయిన వఫ్ ఆస్తి గెజిట్ నోటిఫికేషన్ ఉంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆస్తిని ఆయన కాలేజీ కట్టుకుని ఆయన స్వయంగా నెల్లూరు నగర అధ్యక్షుడు నగర ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు వఫ్ ఆస్తిని ఆక్రమించుకొని ఆయన కాలేజీ కట్టుకున్నాడు. మీకెక్కడ ఉంది నైతిక హక్కు అంటా నేను? వఫ్ ఆస్తుల గురించి మీ ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో వఫ్ని దుర్వినియోగం పాలు చేసినటువంటి మీరు ఈరోజు వఫ్ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అదే మీరు మైనార్టీల పక్షపాతి అయితే, మీ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలపై చిత్తశుద్ధి ఉంటే, ఏమయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పి స్వచ్ఛందంగా ఆ ఆస్తిని ఆ ఇన్స్టిట్యూషన్ అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకి రాసి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పండి. మీ మైనార్టీ నాయకులు అంత పోరాట యోధులైతే, మీరంత మైనార్టీ పక్షపాతి అయితే, మీరు దోచుకొని ఈరోజు ప్రభుత్వంపై ఏదో జరుగుతుంది చెప్పి అభాండాలు చెప్తున్నారు. దాని గురించి కూడా చెప్తా. నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇన్స్టిట్యూషన్ వాపేటకు సంబంధించి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ సంబంధించినటువంటి వక్ఫ్ ప్రాపర్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీని మీరు స్వయంగా మీరే స్వచ్ఛందంగా ఆస్తిని అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ యొక్క ఇన్స్టిట్యూషన్ కి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పాలని కోరుతున్నా. మరొక మాట, రాష్ట్రంలో కనీ విని ఎరిగిన రీతిలో ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఈరోజు వక్ఫ్ బోర్డు ఒక పెను మార్పు తీసుకొని వస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో ముస్లిం సమాజానికి పెను సంస్కరణలు తీసుకొని వస్తా ఉంది. దాంట్లో భాగంగానే కశ్మీర్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన ముస్లిం జాతి ఉన్నతి కోసం అబ్బాస్ అలీ మన జామియా మసీదులో ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్న ముస్లిం జాతి ఉన్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తే కంప్యూటర్ ముస్లింలు సామాజిక వర్గానికి ఆ చుట్టుపక్కల ఉండే 8 వార్డులు ముస్లిం వార్డులు ఉంటే వాళ్ళ ఉన్నతి కోసం ప్రారంభిస్తే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పొగడా అంగడి పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది కాదా? గత ప్రభుత్వంలో మీరు కదా దాన్ని దుర్వినియోగం చేసింది. మళ్ళీ చెప్తున్నా, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పునఃప్రారంభిస్తాం. ప్రతి ఆడబిడ్డకు ముస్లిం బిడ్డకు న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళకి ఒక స్కిల్ ని డెవలప్ చేసే విధంగా ప్రారంభిస్తామని తెలియపరుస్తున్నా.